మరొక విచిత్రమైనటువంటి సందేహం. ప్రశ్నే కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి ప్రశ్న ఏమిటి అంటే, ఇంట్లో పూజాగది ఉన్నప్పటికీ మనం నిత్యం పూజ చేయకపోతే దోషాలు వస్తే ఆ దోషాలు తొలగే మార్గం ఏమిటి అంటే, ఆయనకి తెలుసు దోషాలు వస్తాయని, దోషాలు తొలగే మార్గం అడుగుతున్నారు. ఇంట్లో పామును పెట్టుకొని భయం కలగకూడదంటే అవుతుందా? చేతిలో నిప్పు పెట్టుకొని కాలొద్దంటే అవుతుందా? మనకి శాస్త్రం ఇంకేం చెప్తుందంటే, అయ్యో నేను తెలుగే చేశానండి, నాకు పాపం తగులుతుందా అని కూడా అంటుంటారు కొందరు. దానికి శాస్త్రం ఒకేటి చెప్పింది, అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. అంటే ఏదో చిన్న పిల్లాడండి, వాడికి తెలియక నిప్పును ముట్టుకున్నాడు, కాలుస్తుందా అంటే, ఆ చిన్నాడా పెద్దాడా అని కాదు, నిప్పుకు కాల్చే గుణం ఉంది కాబట్టి కాలుస్తుంది. అలాగే మనం చేయాల్సినటువంటి విధులు సక్రమంగా చేయకపోతే ఖచ్చితంగా దానికి తగినటువంటి దోషాలు వస్తాయి. ఆ దోషాలకు పరిహారం వెతుక్కునే బదులు, ఏమండి నేను అతన్ని ఒకటి దెబ్బ కొడతాను కానీ శిక్ష పడకుండా నాకేమైనా చట్టాలు ఉన్నాయా అన్నట్టుంది ఈ ప్రశ్న అన్నమాట. అసలు దెబ్బే కొట్టకుండా ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి మానవ జన్మ ఇంతకుముందు అనేక సార్లు కూడా చెప్పుకున్నాం, మానవ జన్మ వచ్చిందే భగవంతుని ఆరాధించడానికి. 24 గంటల సమయంలో కనీసం ఒక 15 నిమిషాలు దేవుడి ఆరాధనకు మనం కేటాయించలేకపోతే నిజంగా మానవ జన్మ వృధా. అది నమ్మినా సరే నమ్మకపోయినా సరే. కొందరు దేవుడే లేనడే వాళ్ళు ఉన్నారు. మరి వాడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. దేవుడు లేడు అనే మాట ఎక్కడి నుండి వచ్చింది, దేవుడు లేడు అనే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా దేవుడు ఇచ్చింది అని వానికి తెలియదు. కాబట్టి ఏదో చిన్న పిల్లవాడు నిప్పును ముట్టుకున్న సామెత అన్నమాట ఇది. కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా ఎవడో వచ్చి లేదండి సూర్యుడు తూర్పున కాదు పశ్చిమాన ఉదయిస్తాడు అంటే అది మనం నమ్మనక్కర్లేదు. వాడు అజ్ఞాని అవివేకాన్ని మనకు అక్కడే తెలిసిపోతుందన్నమాట. అట్లాగే సందేహాలు కూడా చెప్తున్నారు ఈరోజు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎలా అయిపోయిందంటే, అడిగేవారి మెప్పు పొందాలి ముందు. వాడికి ఏదో వాడికి నచ్చినట్టు చెప్తేనే మెప్పు. ఉన్నది శాస్త్రంలో చెప్పిందంటే వాడు మళ్ళీ రాడు మన దగ్గరికి. అందుకని వాళ్ళకి నచ్చినట్టుగా సమాధానాలు చెప్పేవాడు కూడా కొందరు తయారైనారు. అది ప్రమాదకరం. కాబట్టి ఇంట్లో దేవాలయం పూజ గది ఉన్నా లేదా ఒక ఫోటో పెట్టుకున్నా సరే మీరు తప్పకుండా ఆరాధన చేసి తీరాల్సిందే. సరే, దోష పరిహారం. దోషం కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే, మనకి ఇంట్లో పురుడు లేదా సూతకము లాంటి మైలలు వస్తాయి. ఆ మైలు వచ్చినప్పుడు 10 రోజులు 11 రోజులు దేవతారాధన చేయకూడదు. అది కూడా దోషమే. మనం చేయకూడని పరిస్థితి. శాస్త్రమే చెప్పింది మైల ఉన్నప్పుడు దేవతారాధన చేయకూడదని. మరి అప్పుడు చేయకుండా ఉన్న దోషమే అన్నమాట. అప్పుడేం చేస్తారు అంటే, ఏదో ఆ సూతకం లేని వాళ్ళతో దీపారాధన చేయిస్తారు. పూర్వకాలంలో అయితే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ బంధువుల ఈ విగ్రహాలు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించేవాళ్ళు. లేదా ఒక దేవాలయంలో పెట్టి ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ మైల పోయిన తర్వాత తెచ్చుకునేవాడు. ఆ రకంగా ఆరాధన చేసుకోవాలి. ఇంకొకటి సందేహం ఏమిటంటే, ప్రయాణాలకు తీర్థయాత్రలకు లేదా బంధువుల ఇళ్ళకు ఊర్లకు వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు నెల రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది. మరి అన్ని రోజులు ఇంట్లో దేవతారాధన లేకుంటే ఎలా అన్నప్పుడు, సాలగ్రామం అయితే దాన్ని నీళ్ళల్లో ఒక పెద్ద చెంబులో రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో సాలగ్రామాన్ని వేసి తులసి దళాలుంచి వెళ్ళిపోవచ్చు. ఆ నీరు ఉన్నంత వరకు మీరు పూజ చేయకపోయినా సరిపోతుంది. అదే విగ్రహాలైతే ఒక రాగి పాత్రలో బియ్యం పోసి ఆ బియ్యంలో విగ్రహాలు పెట్టి మళ్ళీ ఆ విగ్రహాలు మునిగేటట్టుగా బియ్యం పోయాలి. దాన్ని ధాన్యాదివాసం అని కూడా అంటారు. ఆ ధాన్యంలో పెట్టినప్పుడు మళ్ళీ మీరు వచ్చేంత వరకు కూడా అది వారమైనా 10 రోజులైనా నెల రోజులైనా మీరు పూజ చేయని దోషం మీకు కలగదు. అంతేకాని ఇంట్లో విగ్రహాలు ఉండి పూజ గది ఉండి చేయగలిగిన శారీరక శక్తి మీలో ఉండి చేయకపోతే మాత్రం ఆ దోషం నివృత్తే లేదు, తప్పకుండా చేయాలి. ఇంకొకటి ఏమిటంటే, ఈరోజు మనం పల్లెటూర్లలో చూస్తే విగ్రహాలు కూడా ఉండేవి కాదు. కొన్ని రోజుల క్రితం కొంతకాలం, ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి పెట్టుకుంటున్నారు అందరూ. ఫోటోలు లేనప్పుడు ఒక చిన్న గురిగి అంటే ఒక కుండ పిడత లాంటి దాన్ని పెట్టుకొని దాని మీదనే దీపం పెట్టి దాన్నే కులదైవంగా ఆరాధించేవాళ్ళు. అది వారానికి ఒకసారి
వాళ్ళ ఇష్టదేవతను సోమవారమో మంగళవారమో ఆదివారమో ఆ రోజు మాత్రం శుచిగా దీపారాధన చేసి వాళ్ళకు కలిగిన పత్రమో పుష్పమో సమర్పించడం అని ఈనాటికి కూడా ఆ ఆచారం జరుగుతుంది. వివాహాల సందర్భంలో కూడా కుండలు పెట్టి పూజిస్తారు. అంటే అర్థమైంది, అది ఆనాటి నుండి వస్తున్నటువంటి సంప్రదాయం. దాన్ని కులదేవత ఆరాధన చేస్తారు వాటిలో, ఆ కుండల్లో. కాబట్టి మీరు కనీసం వారంలో ఒకరోజైనా ఆరాధన చేయాలి. కానీ నేను నెలల కొద్దీ చేయనండి, వారాల కొద్దీ చేయనండి అంటే తగదు. ఈ వారానికి ఒకసారి చేయండి అని కూడా చెప్పడం ఎందుకు అంటే, ఇంకా వేరే మతానికి పోతే ఈ విగ్రహారాధన ఉండదు కదా అని తీసుకొని పోయే ప్రమాదం ఉంది. ఈ ఫోటోలను విగ్రహాలు తీసుకుపోయి ఎక్కడో చెట్ల కింద పారేయడం, ఎక్కడో పారేయడం చాలా తప్పు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఇంకా దేవుడి ఫోటోలకు దిక్కు ఎక్కడ ఉంది? కానీ ఇవన్నీ దోషాలే. మనకు తెలిసినా తెలియకపోయినా అలాంటి దోషాలు కలగకుండా వారానికి ఒకరోజు ఒక నియమం పెట్టుకొని, శనివారమా ఆదివారమా మీకు. ఇంకా కొన్ని అడిగే వాళ్ళు ఉన్నారు, ఏమంటే మేము రోజు నాన్ వెజ్ తింటామండి, దేవుడి పూజ ఎట్లా అని. పూజ చేసేంత వరకు తినకండి, ఆ తర్వాత మీ ఇష్టం. శుద్ధి అనేది పూజ అయ్యేంత వరకే. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన జీవన విధానాన్ని క్రమాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి దోషాలు తొలగే ఉపాయాలు అడగండి, దోషాలు కలగకుండా చూసుకోండి.